నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గంటలు కాదు, రోజులు గడుస్తున్నాయి. వారం రోజులుగా ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీరు ఎండడం లేదు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన 2.5 చిన్నారి జాహ్నవి ఏమైందో ఎవరికీ తెలియదు. 500 ఎకరాల అడవిని జల్లెడ పట్టినా ఆచూకీ లేదు. కానీ ఈ కేసులో తోడుగా వెళ్లిన పెంపుడు కుక్క తిరిగి రావటం, ఆ తర్వాత అది అనుమానాస్పదంగా మృతి చెందటం ఇప్పుడు ఈ మిస్సింగ్ కేసును పెను మిస్టరీగా మార్చేసింది. అసలు జాహ్నవి అడవిలో తప్పిపోయిందా, లేక దారుణమైన కిడ్నాప్ జరిగిందా? పోలీసులు ఎక్కడో క్లూస్ మిస్ అవుతున్నారా? జాహ్నవి తిరిగొచ్చేదెప్పుడు? లెట్స్ వాచ్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలో కాపలాదారులుగా ఉన్న భవానీ గణేష్ల పెద్ద కుమార్తె మిస్సింగ్ కేసులో మొదటి నుంచి అత్యంత కీలకంగా మారిన ఆ పెంపుడు కుక్క మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. పాపతో పాటే గత శనివారం వెళ్లిన ఆ పెంపుడు జంతువు మంగళవారం ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. అది వచ్చినప్పుడు చిన్నారి తల్లి భవానీ ఆశపడింది. కుక్కొచ్చింది కాబట్టి తన బిడ్డ కూడా వచ్చేస్తుందని భావించింది. పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి అడవిలోకి వదిలారు. కానీ ఆ కుక్క కేవలం తోట పరిసరాల్లోనే తిరిగి మళ్లీ ఇంటికొచ్చేసింది. అయితే ఇప్పుడు ఊహించని మలుపేంటంటే ఆ పెంపుడు కుక్క మృతి చెందటం. తిరిగి ఇంటికి వచ్చిన కుక్క వింతగా ప్రవర్తించటం, స్థానికులపై దాడి చేయటం, ఇప్పుడు మరణించటంతో ఇక్కడే అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు అడవిలో ఏం జరిగింది? అడవిలో క్రూర జంతువులు ఏవైనా దాడి చేయటం వల్ల ఆ గాయాలతో కుక్క చనిపోయిందా? ఒకవేళ క్రూర జంతువుల దాడి నిజమైతే చిన్నారి జాహ్నవి పరిస్థితి ఏంటి? ఎవరైనా కావాలనే కుక్కకు విషం పెట్టారా? పాపను కిడ్నాప్ చేసిన వారే తమను ఎక్కడ పట్టించిస్తుందోనన్న భయంతో కుక్కను హతమార్చారా? కుక్క మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? దీనిపై పోలీసులు వెటర్నరీ పోస్టుమార్టం రిపోర్ట్ను ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు? దర్యాప్తులో పోలీసులు మిస్ అవుతున్న ఆ కీలక క్లూ ఏంటి అనేది కూడా ఆలోచించాలి. జాహ్నవి ఆచూకీ కోసం 200 మంది పోలీస్ సిబ్బంది 500 ఎకరాల అడవిని గాలించారు. డ్రోన్ కెమెరాలు పెట్టి జల్లెడ పట్టారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గ్రామస్తులు కూడా వెతికినా ఫలితం లేదు. వారం రోజులుగా ఒక్క చిన్న ఆధారము దొరకలేదు. 2.5 ఏళ్ల చిన్నారి దట్టమైన పొదలో నడుచుకుంటూ అంత దూరం వెళ్లటం సాధ్యమేనా? ఇక్కడే పోలీసుల దర్యాప్తు తీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో కీలకమైన క్లూ మిస్ అవుతున్నారని అంటున్నారు. పోలీసులు కేవలం పామాయిల్ తోట దానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంపైనే దృష్టి పెట్టారు. కానీ ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాప్ అయితే నిందితులు అప్పటికే పాపను వేరే ప్రాంతానికి తరలించుంటారు కదా. తుని పట్టణ పరిసరాలు, జాతీయ రహదారి వైపు వెళ్లే దారుల్లో ఉన్న సీసీ కెమెరాలను ఎందుకు జల్లెడ పట్టడం లేదు? తోట సమీపంలోకి వచ్చిన అనుమానాస్పద వాహనాలపై ఎందుకు నిఘా పెట్టలేదు అని విసుగు చెందుతున్నారు. ఆ సమయంలో ఆ పామాయిల్ తోట పరిసరాల్లో యాక్టివ్గా ఉన్న మొబైల్ టవర్ సిగ్నల్స్, డమ్ డేటాను పరిశీలిస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంది. ఈ కేసు కేవలం చిన్నారి తప్పిపోవటం అనే కోణంలోనే చూస్తే మిస్టరీ వీడదు. దర్యాప్తును మరికొన్ని విభిన్న కోణాల్లో వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఒడిశా కూలీల కుటుంబానికి ఎవరితోనైనా గొడవలున్నాయా? వారిపై కక్షతో ఎవరైనా బిడ్డనెత్తుకెళ్లారా? ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఇతర వలస కూలీల హిస్టరీ ఏంటి? ఎవరైనా హఠాత్తుగా గ్రామం విడిచి వెళ్లారా? చిన్న పిల్లలను అపహరించే ముఠాలేవైనా ఆ ప్రాంతంలో సంచరించాయా అనే కోణంలో కూడా లోతుగా విచారణ జరగాలి. కుమార్తె కనిపించకుండా పోవటంతో ఆ తల్లి భవానీ పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. బోనులో ఉన్న కుక్క దగ్గరకు వెళ్లి నా జాను దగ్గరకు తీసుకెళ్తావా అని అడిగిన ఆ తల్లి దీనస్థితి చూస్తే ఎవరి గుండెనా ద్రవించాల్సిందే. ఇప్పుడు ఆ తోడున్న కుక్క కూడా చనిపోవటంతో ఆ కుటుంబం పూర్తిగా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. తమ బిడ్డ బ్రతికే ఉందో లేదో తెలియని అయోమయంలో ప్రతి క్షణాన్ని ఒక యుగంలా గడుపుతున్నారు. జాహ్నవి మిస్సింగ్ కేసు ఇప్పుడు పోలీసుల ముందర ఉన్న అతిపెద్ద సవాల్. కుక్క మృతి వెనుక ఉన్న నిజాలు తేలాలి. దర్యాప్తు కేవలం అడవికే పరిమితం కాకుండా అన్ని కోణాల్లోనూ సాగాలి. అప్పుడే ఈ 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్టరీకి తెరపడుతుంది. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లకు న్యాయం జరుగుతుంది.